ఆయన వల్ల ఇప్పుడు ఈ రోజు కూర్చొని ఏడుస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా ఇంట్లో నా బిడ్డకి ఆపరేషన్ జరిగింది. లేదంటే నా బిడ్డకి ఒక కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా? అయితేనే ఇట్లాంటివన్నీ మనం నెరవేర్చుకోగలం. మనలాగే ఇంకొక వేల మంది ప్రజలు, పేద ప్రజల యొక్క కలలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంట్లో భాగంగానే ఈ బ్రాహ్మణులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారో వాళ్ళ కుటుంబంలో కూడా ఖచ్చితంగా 100% మేలు జరిగి ఉంటుంది సార్. ఖచ్చితంగా మేలు జరిగి ఉంటేనే వాళ్ళు ఎలా రుణం తీర్చుకోగలగాలి? ఎలా రుణం తీర్చుకోవాలి? వాళ్ళకి తెలిసిన విద్య ఆశీర్వదించడం, ముత్యాల తలంబరాలు, ఇవి వాళ్ళకి తెలిసినటువంటి విధంగా వాళ్ళు దాన్ని ఆశీర్వదించారు. దాంట్లో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు షోకాస్ నోటీసులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ రాజకీయం ఎంత స్థాయికి దిగజారిపోయింది అన్నటువంటి విషయం మనందరం అర్థం చేసుకోవాలా. మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం వీళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది కూటమి ప్రభుత్వానికి. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అడుగుతున్నా, ఆయన గతంలో మత సామరస్యాన్ని తీసుకొస్తానని చెప్పాడు. కులాలన్నింటినీ కలిపి ఒక తాటి మీద నడిపిస్తానని చెప్పాడు. ఈ రోజు ఆయన కళ్ళకి ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నా కూడా, ఇట్లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా ఆయన చెవులకి వినిపించవు, ఆయన కళ్ళకి కనిపించవు.